130 కీర్తన మనం చదువుతున్నాం. ఈ కీర్తన పైన తీసుకులో యాత్రా కీర్తన అని రాయబడింది. కీర్తన గ్రంథంలోని కీర్తనలు మనము కొన్నిసార్లు విభజించి ఏదైనా ఉద్దేశాలు చెప్తున్నాం. 150 కీర్తనలు అంశముల వారీగా మనం నిర్ణయించినప్పుడు 60 కీర్తనలు స్తుతి అనే అంశం చేసి 40 కీర్తనలు ప్రార్థన అనే అంశం చేసి 15 కీర్తనలు యాత్రా కీర్తనలుగా ఉంటాయి. ఈరోజు మనం చదువుతున్న 130 కీర్తన కూడా యాత్రా కీర్తన. ఈ 15 కీర్తనలు మాత్రమే వర్షంలో ఉన్నాయి. 120 నుంచి 134 వరకు ఉన్నాయి. మిగిలిన స్తుతి కీర్తనలు కానీ ప్రార్థనా కీర్తనలు కానీ వరుసగా లేదు. తర్వాత క్రీస్తు వారు మెస్సియా చూపించే కీర్తనలు 15 ఉన్నాయి. 60, 40, 100 అవుతాయి. 2, 15, 130 పోతే 20 కీర్తనలు ఉన్నాయి. ఆ 20లో 8 కీర్తనలు క్రీస్తు వారు చేయే అంత్యకాలంలో చేయే రాజ్య పాలనకు చెందిన కీర్తనలు. 8 కీర్తనలు దుష్టులు, నీతిమంతులు, వారి ప్రారంభము వారి అంతమును తెలియజేస్తారు. ఇక 4 ఏంటాయి, అది పరిశుద్ధ గ్రంథముల గురించిన కీర్తనలు అన్నమాట. కనుక మనం చదువుతున్న 130 కీర్తన యాత్రా కీర్తనలో ఉంది. 15 యాత్రా కీర్తనలను జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మరికొన్ని భాగాలుగా ఆ 15 విడగొట్టవచ్చు. యాత్రా కీర్తనలు అంటే ఏంటంటే ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో 7కి 3 మారులు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు కనుగొనాలి అని దేవుడు వారికి ఆజ్ఞాపించారు. నీ దేవుడైన యెహోవా తన నివాసము కొరకు ఏర్పరుచుకునే స్థలం అంటే మందిరానికి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళాలా అన్నాడు. సంవత్సరానికి 3 సార్లు అన్నాడు. మొట్టమొదటి కొలియని రోజుల పండుగ సందర్భంగా అది 7 దినాలు ఉంటుందన్నమాట. రెండవది వారముల పండుగ సందర్భంగా, మూడవది పర్ణశాల పండుగ సందర్భంగా వాళ్ళు రావాలి. ఇజ్రాయెల్ దేశానికి మధ్యలో ఉండి పైన ఉన్నటువంటి ప్రాంతం నుంచి గల్లే నుంచి రావాలంటే కొన్ని దినములు నడుచుకొని రావాలి. వాళ్ళు లేదా క్రింది వాళ్ళు రావాలన్నా కొన్ని దినాలు నడుచుకోవాలి. వాళ్ళ మీద పట్టవచ్చు. ఎందుకంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆయన తల్లితోనూ తండ్రిగా ఎంతమంది యోసేపుతోనూ మందిరానికి వచ్చినట్టుగా ఆయన మందిరంలోనే నిలిచి ఉంటే వాళ్ళు కొన్ని దినాలు ప్రయాణం నడిచిపోయి వెళ్ళిపోయినారని, ఆ తర్వాత చూసుకుంటే యేసు వారి మధ్య లేరని వాళ్ళు వెనక్కి వచ్చారని అనుకుంటాం. కొన్ని దినాలు నడిచిపోయినా ఇంకా వాళ్ళ ఊరు చేరుకోలేదున్నారు. కనుక కనీసం ఒక వారమైన వారు ప్రయాణించేసి వెళ్ళాలి. కాళ్ళకి రావాలి కాబట్టి కొండలు ఎక్కాలా, కొండలు దిగుతూ రావాలి, లోయలు దాచుకోవాలి, మధ్యలో నదులుంటే దాచుకొని రావాలి. ఈ కష్టమైన ప్రయాణాన్ని బట్టి దేవుడు సంవత్సరానికి 3 సార్లు రమ్మన్నారు. వాళ్ళు కొండలు ఎదుగుతూ కొండలు దిగుతూ వచ్చే సమయంలో ఈ పాటలు పాడుకుంటూ వస్తారు. ఈ 15 కీర్తనలు పాడుకుంటూ వస్తారు. ఈ 15 కీర్తనలో మొదటి 3 కీర్తనలు అంటే 120, 21, 22 వ్యక్తిగత జీవితంలో దేవుడు వారు చేసిన న్యాయాన్ని గురించిన కీర్తనలు. 120, 121, 122 వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన న్యాయాన్ని గురించిన కీర్తనలు. 123, 124, 125 సామాజిక జీవితంలో దేవుడు వారు చేసిన న్యాయం. సామాజిక జీవితంలో దేవుడు వారు చేసిన న్యాయం. 126, 127, 128 కుటుంబ జీవితంలో దేవుడు వారు చేస్తున్నారు. క్రమంగా వరుసగా ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏమి చేశారో దానికి సంబంధించిన పాటలు పాడుకుంటూ వస్తారన్నమాట. సామాజిక జీవితంలో దేవుడు ఏమేమి చేశారో దానికి సంబంధించిన పాటలు పాడుకుంటూ వస్తారు. కుటుంబ జీవితంలో దేవుడు ఏమేమి చేశారో దాని గురించి పాటలు పాడతారు. 3, 9 అయిపోయిన తర్వాత 129, 130, 131 జీవితకాలం అంతట్లో దేవుడు చేయలేదు. 129, 130, 131 4, 3, 12, 3 ఉన్నాయి. 132, 133, 134 మందిర స్థుతిని గురించినది.
మందిర స్థితిని గురించినది. వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం, కుటుంబ జీవితం. సామాన్యంగా మన ముందు ఈ మూడే, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా మనం ఉంటా ఉంటాం. ఈ మూడింటిని గురించి 3 అయిపోయిన తర్వాత జీవితకాలం అంతటి గురించి 3 చేస్తాను. మందిర స్థితిని గురించి 3 చేస్తాను. సరే, అట్లా ఇప్పుడు మనం ధ్యానించుకునే 135 ఏ భాగంలో ఉందన్నమాట? జీవితకాలం అంతటి గురించి ఉన్నాయి. దేవుడు వాళ్ళకి ఏమేమి మేలు చేస్తా ఉన్నారు, జీవితకాలానికి ఏమేమి చేస్తా ఉన్నారు. అందరూ అనుకుంటున్నారు జీవితకాలంలో దేవుడు వారికి చేసిన మేలును కలపవచ్చుకుంటూ మందిరంలో ఉద్దేశించడానికి సిద్ధపడుతున్నారన్నమాట. మనం కూడా ఆదివారం మందిరానికి వస్తున్నాం. వచ్చేటప్పుడు ఏం ఆలోచన చేస్తాము? దేవుడు నాకు చేసిన మేలు ఏమిటనే దేవుని స్థుతించాలా అని ఆలోచన చేస్తాం. 135 కీర్తనలో దేవుడు వారు చేసిన మేలు ఏం చేశాడు? ఒకరి చివరికి మనం చూస్తే ఏమవుతాను, ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించి ఉన్నాడు. 4వ వచనం, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును. 8 వచనాల్లో ఒకవేళ 2, 4 విడగొడితే మొదటి 4 వచనాల్లో చివరి భాగంలో క్షమాపణ నీ యొక్క దొరుకును, 2వ 4 చివరిలో విమోచించును. జీవితకాలం అంతటి కొరకే దేవుడు చేసిన మేలు ఏమిటంటే ఆయన దోషములన్నిటి నుండి మనల్ని విమోచించిన వాడు, మన పాపాలకు క్షమాపణ ఇచ్చిన వాడు. కనుక మనం ఆయన ఎంత భయభక్తులు నేర్పాలి, అది శిక్షణ కావాల్సిన ఉన్నారు. మందిరానికి వెళ్తున్నాము, ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆయన నా దోషములన్నిటి నుంచి నన్ను విడిపించాడు, నా పాపానికి క్షమాపణ ఇచ్చాడు. కనుక మందిరానికి వెళ్ళిన తర్వాత గుర్తించాలంటే ఈ కాలు గుర్తొస్తాయి. నేను పాపం చేసినాను, నేను నా పాపాన్ని క్షమించినాను, నా దోషముల నుండి నాకు రావాల్సిన శిక్ష నుండి నువ్వు విడిపించినావు ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పాలి. కాబట్టి వేళ సమయంలో జీవితకాలంలో దేవుడు చేస్తున్న మేలు తలపోసుకుంటూ వెళ్తారు. ఈ 8 వచనాలు మనం ధ్యానించుకోవడానికి 2, 4గానైనా విడిగొచ్చుకోవచ్చు. ఇంకా వివరంగా ధ్యానించాలంటే 4, 2గానైనా విడిగొస్తున్నారు. ఒక మొదటి వచనం యెహోవా అని ప్రారంభించాడు, 2వ వచనం కూడా ప్రభువా అని ఉంది, 3వ వచనం వల్ల యెహోవా అనే మాట మనం చూస్తున్నాం. కనుక 1, 2 వచనాలు ఒక భాగంగా మనం చూడవచ్చు. ఎందుకో మనం చూద్దాం. 3, 4 వచనాలు 2వ భాగంగా, 5, 6 వచనాలు 3వ భాగంగా, 7వ వచనం వల్ల ఇశ్రాయేలు యెహోవానే ఆశ్రయిస్తున్నాము. కనుక 7, 8 వచనాలు చివరి భాగంగా మనము ధ్యానించవచ్చు. మొదటి 2 వచనాలు ఎందుకు భాగమనాలంటే మొట్టమొదటి వచనం ఏముంది? మొరపెట్టుతున్నాను. 2వ వచనంలో ఏముంది? ప్రార్థన. 2వ వచనం 2వ లైన్లో ఏముంది? ఆర్తధ్వని. కనుక 3 అధ్యాయించారు కదా. ఈ 3 మొరపెట్టుట, ప్రార్థించుట, ఆర్తధ్వని చేయుట. ప్రార్థన అంటే సర్వసాధారణంగా మనం వాడే పదాలు. మొరపెట్టుట అంటే ఇబ్బందిలో ఉన్నవాడు మొరపెట్టాలి. ఆర్తధ్వని అంటే నిస్సహాయ స్థితిలో అపాయంలో ఉండేవాడు చేసేది. అర్థించడం, సహాయం కొరికే అర్థించడం. అపాయంలో ఉన్నాము కనుక ప్రార్థన. మొర అంటే అది ఇంకా లోతైన ప్రార్థన అన్నమాట. ఆర్తధ్వని అంటే ఇంకా లోతైన ప్రార్థన. కనుక దేని కొరకై ప్రార్థన చేస్తా ఉన్నారు? 4 చివరిలో క్షమాపణ నీతో దొరుకును. 3వ వచనంలో నీవు దోషములను కనిపెట్టినట్లా, దోషములకు క్షమాపణ కొరకై ప్రార్థిస్తున్నాను, మొరపెడుతున్నాను, ఆర్తధ్వని చేస్తున్నాను. ఎందుకు అర్థం చేయాలంటే దోషానికి క్షమాపణ లేకపోతే శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి తప్పించమని అర్థించుతూ ధ్వని చేస్తున్నాను.
కాబట్టి కీర్తన ప్రార్థనా కీర్తన అని మనం అనుకుంటా ఉన్నాం. ఇది ప్రార్థనా కీర్తన. మందిరానికి వెళ్తున్నారు, స్తుతించడానికి పోతా ఉన్నారు. దోషములను క్షమించే దేవుడు కదా, నువ్వు క్షమించే దేవుడు కదా అని ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు, అర్చించుతున్నారు. ఇందులో రెండు విషయాలు మనం చూడొచ్చు. రక్షణ కొరకే ఒకేసారి మనం మొరపెడతాం నిజమే. అయితే రక్షించబడిన తర్వాత సంపూర్తిగా మనం పాపం లేని వారంలో ఉండగలమా? ఉండలేదు. యోహాను మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనము అంటే నమ్మిన వాళ్ళే మనమంటే పాపము లేని వారమని చెప్పిన వల్ల మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం మరియు మనలో సత్యమును తిరిగి మనము పాపము లేని వారమని చెప్పుకుంటే అది అబద్ధము అన్నాడన్నమాట. నేను పాపము చేయలేదని చెబితే దేవుని అబద్ధికుడుగా చేసే అని ఆలోచిస్తున్నాను. నేను పాపము చేయలేదు, నాలో పాపము లేదు అని చెప్తే అది అబద్ధం. కనుక మానవుడు తన జీవితంలో పాపము చేయని వాడుగా, పాపము లేని వాడుగా ఉండలేదు. ఎవరైనా నాలో లేదు అంటే అది అబద్ధము అని చేయడానికి. మరి ఏం చేయాలంటే మందిరానికి వెళ్ళేటప్పుడు మూడవ నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవరు నిలువగలడు అంటే ఎవరు నిలవలేదన్నమాట. కనుక మనలో ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా నేను పాపం చేయలేదు అంటే అది వచ్చే అబద్ధం అన్నమాట. నేను ఒకసారి మరి మీ మధ్య చెప్పినట్టున్నాను, ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రసంగాలు చేసేవాడు అర్థం కాదు. చెప్పిన ప్రసంగం చేయకుండా ఆయన ఎప్పుడు కొత్త ప్రసంగాలు చేస్తారన్నారు. మనం ఈరోజు 130 కీర్తనలు 7 వచనాలు 4 భాగాలు చేస్తున్నాం. ఆయన అయితే ప్రతి వచనం ఒక భాగం అంటాడన్నమాట. ఇంగ్లీష్ బైబిల్లో 31,173 వచనాలు ఉన్నాయి. ఆయన దృష్టిలో బైబిల్ అంతట్లో ఒక్కొక్క వచనం ఒక భాగం. 31,173 భాగాలు చేసినట్టు చదువుకుంటారు బైబిల్ అన్నమాట. చెప్పిన ప్రసంగం తప్పడు, ప్రసంగం చేస్తుంటాడు. అందుకే ప్రపంచం ఆయన ప్రసంగం చక్రవర్తి అన్నారు. 58 సరిపోయారు. ఎందుకు దేవుడు 57 తీసుకున్నారు? ప్రసంగ చక్రవర్తిని 57 తీసుకున్నారు. కొన్నిసార్లు నేను అనుకున్నాను నా వయసు ఇప్పుడు 68 అవుతుంది, ఇంకా ఎన్నుకున్నారో నాకు ఎప్పుడు తీసుకుంటారో తీసుకోకపోతే మంచిదే. కానీ ఆ గొప్ప దైవజనుడు ఎప్పుడు ప్రసంగించేదానికి నిలబడినా ఆయన చేసే మొదటి ప్రార్థన పాపినైన నన్ను కరుణించుకోవాలి. నువ్వు నా దోషాన్ని లెక్కబెడితే నేను నీ దగ్గర నిలవలేను అని ఓపెన్ గా ప్రార్థన చేస్తున్నాను. గొప్ప ప్రసంగికి ఎవరైనా ప్రార్థన చేస్తారు. ప్రసంగ చక్రవర్తి చేసే ప్రార్థన చాలా ప్రార్థన చేస్తారు. నువ్వు నా దోషాన్ని లెక్కబెట్టి నేను ఈ సంఘంలో నిలవలేను స్వామి, ఇప్పుడు నిలబడ్డానే నా యోగ్యత బట్టి కాదు. 3వ వచనం ప్రార్థన చేసుకుంటానమ్మా. నీవు దోషములను కనిపెట్టిన ఎడల ప్రభువా ఎవరు నీ సంఘంలో నిలబడగలడు? అంత గొప్ప నా మాట ప్రార్థన చేస్తున్నట్టే మనం కూడా నిత్యమా ప్రార్థించుకుంటాం. స్వామి నా దోషాన్ని బట్టి చూస్తే నేను ఈ సంఘంలో నిలబడలేదు. అలా చేసుకున్న తర్వాత తనకు తన దేవుని సంబంధాన్ని సంపూర్తిగా రెస్టోర్ చేసుకున్న తర్వాత ప్రసంగం మొదలుపెట్టాలి. అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే తనకు తన దేవుని సంబంధం మధ్యలో కొంచెం బ్రేక్ అంటే ఒక అడుగులో ముందు చేయాలి. నీతో సంబంధం లేకుండానే అడుగు ముందు చేయాలి. కొన్నిసార్లు రోడ్లు క్రాస్ చేస్తూ ఉంటారు, మధ్యలో ఆగిపోతారు. ట్రాఫిక్ వాళ్ళు ఆగిపోతారు. స్వామి నా దోషాన్ని చూస్తే నేను నిలవేసుకోను, నేను అడుగేసుకోను, నన్ను క్షమించాలని ఒప్పుకొని నేను తర్వాత అడుగేస్తాను. అంత గొప్ప కలిగినది తను ఏమని కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాడు? దోషము లేకుండా నేను ఉండలేదు, దోషాలు లేకుండా నేను నిలబడలేదు.
ఇన్ని ప్రసంగాలు చేసినా నాలుగు దోషాలు ఉన్నాయి అని అన్ని చేస్తున్నాయి. అప్పుడైతే మందిరానికి వెళ్తూ ఇశ్రాయేలు ఆ సంగతిని నిత్యము జ్ఞాపకం చేస్తాను. నేను జ్ఞాపకం చేసుకోవాలి. స్వామి, నేను దోషాలు లేని వాడిని కాను. నిజంగా ఆలోచన ఉన్నది. కొన్నిసార్లు మనం అనుకుంటే మనకి తెలియజేస్తున్నామా, ఎందుకు ఆ మాట మాట్లాడినానా, ఎందుకు ఇట్లా మాట్లాడానా, ఎందుకు కోపనానా, ఎందుకు అది చేశానా, ఎందుకు ఏం చేశానా అని మన విషయం మనకే ఆశ్చర్యం కలుగుతున్నాను. కనుక మందిరానికి వెళుతూ మందిరంలో దేవుడిని చూపించేశాను. ఇవన్నీ వారు చర్యలు చేసుకొని చూపించాలనే సంగతిని మనసులో పెడుతున్నారు. ఇది ఎప్పుడు ఒకసారైనా కాదు, జీవితకాలం అంతా చేయాలి. ఎన్నిసార్లు ప్రార్థించినా దేవుడు ఏం చేస్తాడు? విమోచించేవాళ్ళం దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించను. కనుక ఇది జీవిత కాలంలో దేవుడు చేసిన మేలు అని 130 చేతనం పేరుస్తున్నాం. 129 కానీ 130 కానీ 135 కానీ ఈ చివరిలో ఉన్న 3 కాకుండా దానికంటే ముందున్న 3 జీవిత కాలంలో దేవుడు చేసిన మేలు కొరకు చేస్తున్నాం. అవునే దేవుడు ఎవరు? మేలు చేసేవాళ్ళు. దోషములను బట్టి చూస్తే మనం ఆయన నిర్ణయం చదివిన వాళ్ళం కాము. మన దేశంలోన్నిటి నుండి ఆయన మనం విమోచించిన గొప్పది. కానీ మనమేం చేయాలా? ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా, ఆత్మధ్యానం చేయాలా? క్యాజువల్ గా ప్రార్థన చేయడం కాదు, ఇది చెలటి పలుకులాగా పలకడం కాదు. నిజమైన మనసుతో, యథార్థమైన మనసుతో ఆత్మధ్వని ఆయన చేయాలి. అదే 1-2 వచనాలన్న అంశం. ఇప్పుడు 1-2 చదువుతాండి. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొదలుపెడుతున్నాను అంటే దాన్ని ఎక్కడో గుర్తిస్తున్నాడు. ఎక్కడో గొప్పలో పడిపోయిన వాళ్ళలాగా, ఒక అగాధంలో పడిపోయిన వాళ్ళలాగా గుర్తిస్తాను. దర్శనం అనుకున్నాం, నేను బాగున్నాను, భయం ఉన్నాను, ఉన్నత స్థలం ఉన్నాను. లేదు, అగాధ స్థలములో నేను పడిపోయాను. అక్కడ ఒకవేళ 1-2 వచనాలకు అగాధ స్థలములో చేయు ఆత్మధ్వని పేరు వ్యక్తిగత ఉంటుంది. మీరు ఆలోచించే అగాధ స్థలము నుండి చేయు ఆత్మధ్వని. మనకు విశ్వాసులైన వాళ్ళు ఎప్పుడు కూడా మనం అగాధంలో పడిపోయాము అని గుర్తుంచుకోవాలి. అగాధంలో నుండి ఆత్మధ్వని దేవునికి చేయాలి, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ఆత్మధ్వని చేయాలి. మనము చేయవలసిన ఆత్మధ్వని ఏమిటంటే, ప్రభువా, నీవు దోషములను కనిపెట్టినట్టే నేను నీ సందు నిలవాలని తగిన వాడిని కాను అని ఒప్పుకోవాలి. 18 గారు కొన్నిసార్లు ఒప్పుకున్నానని చెప్పానే, అలా నమ్మకం ఒప్పుకోవాలి. దోషములను లెక్క చూస్తే నేను నీ సందు తగిన వాడిని కాను. కనుక మందిరానికి వెళ్ళే ప్రతిసారి వాడి చేతులు పాడుకుంటూ తాము ఎంత లాభంలో ఉన్నారో, ఎంత తగిన వాళ్ళు కాదో ప్రార్థన చేసుకుని దేవునికి ప్రార్థించి మొరపెట్టి ఆత్మకొని చేస్తూ ఉన్నారు. దోషములను కనిపెట్టే స్వామి, చూడగలి స్వామి, మా దోషములను మమ్మను క్షమించండి స్వామి అని ప్రార్థన చేస్తారు. 4వ పైనను జనులు నీ యందు భయభక్తులు నిలిచినట్టు నీ యందు క్షమాపణ చేస్తారు. ప్రార్థన చేస్తే, మొదలుపెడితే, ఆత్మధ్వని చేస్తే ఆయన ఏం చేస్తాయంట? క్షమాపణ ఇచ్చిన వస్తుంది. కానీ మీరు మేము ఆత్మధ్వని చేసి క్షమాపణ పొందుదామా, లేదా నేను చేయలేదు అని చేస్తాను తప్పుకొని పక్కన పడి చూస్తున్నామా? ఏది నేను ఆలోచన చేయదు, నేను చేయలేదు అని అనుకోరు. అదే యోహాను మొదటిగా 1వ అధ్యాయం 6-8 వచనాల్లో మనం చూస్తున్నాం. పాపము లేని వారమని తీసుకునే వల్ల మనల్ని మనమే మోసపుచ్చుకున్నాము మరియు మనలో సత్యం ఉండదు. పాపము చేయలేదని తెలిసి దేవుని అభివృద్ధిగా చేసిన వాళ్ళంతా అలాగే తప్పకుండా ఆత్మధ్వని చేసి మన దోషమును క్షమించమని అడిగి ఆయన దగ్గర క్షమాపణ పొందేవాళ్ళంగా మనము గుర్తుంచుకోవాలి. క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ ఎప్పుడు రెడీగా ఉంటున్నాడు. క్షమాపణ ఎప్పుడు రెడీగా ఉంటుంది.
5, 6 వచనాలు చూడండి. మీరు గమనించండి, 5, 6 వచనాలు ఎక్కువ సార్లు కనిపించే పదం ఏంటో చూడండి. 5, 6 వచనాల్లో కనిపించే పదం కనిపిస్తున్నా. ఎన్నిసార్లు? 6 సార్లు ఉంది కదా. 6 సార్లు అట్లా కనిపిస్తుందా? 6 సార్లు కదా. 5వ వచనంలో 1, 2, 3 సార్లు, 6వ వచనంలో 1, 2, 3 సార్లు ఆశ పెట్టుకుని ఉన్నాను అని ఇంకోసారి ఎత్తుకోవాలి. సరే, కనిపెట్టుకుని ఉన్నాను. అట్లయితే ఈ 5, 6 వచనాలతో ఆశతో కనిపెట్టుకున్నాడని ఏం చెప్తున్నావా? ఏం చేస్తే ఎట్లా అవుతుంది? ఆశతో దేవుని ఎదుట కనిపెట్టుకుంటారా? ఆశతో దేవుని దగ్గర కనిపెట్టుకుంటారు. మన జీవితంలో కేవలం సమస్యలు చాలా ఉన్నాయి. మనం జవాబు తప్పలేని ప్రశ్నలు చాలా మనకు ఉన్నాయి. అయితే వాటన్నిటి కొరకే దేవునికి మనం మొదలెట్టాలి, దేవుని ప్రార్థించాలి, ఆశ ధ్వని చేయాలా, ఆయన కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకొని ఉండాలి, ఆశతో కనిపెట్టుకొని ఉండాలి. ఎంత ఆశ చెప్తున్నారు కదా, ఎంత ఆశగా. కావలి వారు ఉదయం కొరకై కనిపెట్టుకుంటారు. రాత్రి అంతా నైట్ చేసుకోవాలి. 12 అయిపోతున్న ఆవలింపులు వస్తూ ఉంటాయి, కళ్ళు మూడుతా అంత పడతాం. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎదురు చూస్తూ ఉంటాం. వాటికోసారి ప్రయాణిస్తుంటాం. శరీరం ఎదురు చూస్తూ ఉంటుంది, ప్రాణం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. తెల్లవారితో ఇంటి పడుకోవచ్చు అని నా ప్రాణము అని మాత్రం కాదు, కనిపెట్టిస్తున్నది. ప్రాణము కనిపెడుతుంది, ప్రాణము ప్రభు కొరకే కనిపెడుతుంది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకోవడం కంటే ఎక్కువగా, వాళ్ళకంటే ఎక్కువగా దేని కొరకు? నా ప్రాణం ఆయన కొరకు, యెహోవా కొరకు నేను అంటూ ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఏంటి ఆయన మాట? ఆయన క్షమాపణిస్తానని చెప్పిన మాట, ఆయన విమోచిస్తానని చెప్పిన మాట, దోషములన్నిటి నుండి మనం విమోచిస్తానని చెప్పిన ఆయన మాట కొరకై కనిపిస్తున్నాం. ఎప్పుడు చెబుతానా? ఆయన ఆ మాట చెప్పించుకుంటే మనం ఆయనతో మర్చిపోయామన్నమాట. నేను పద్ధతి కాదు, ఆ మాట ఆయన చెప్పే వరకు రోజు మధ్యలో ఆగట్టే ఉంటాడు. నీ కలలు రాకుండా, నీకు నేను సంబంధం రాకుండా ఒక అడుగు వేస్తే ఏమైతుందో కదా, ఎట్లా వేయగలను అంటారు. అంటే ఆయన కాన్షియస్ ని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు. మనము ఆయనతో సంబంధం రాకుండా ఏళ్ళ తరపున అట్లాగే ఉండగలం, ఎన్ని రోజులైనా ఉండగలం, ఎన్ని గంటలైనా ఉండగలం, ఎంత కాలమైనా ఉండగలం. ఈ లోపల విడిచేటువంటి రక్షణ ఉండగలుగుతున్నాం. కానీ దేవుని భయభక్తులు కలిగిన వాడు ఆ రీతిగా ఉండకూడదు. 14 వచ్చింది అన్నమాట. నీ యందు భయభక్తులు కలవాడు, దేవుని భయపడేవాడు, దేవుని దేవుడు భక్తి ఉండేవాడు, భయభక్తులు కలవాడు అన్నమాట. భయభక్తులు నిలిపేవాడు, మనకంత మంచిదే చెప్పారు. భయభక్తులు నిలుపువాడు, నిలుపువారు ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటారు, కనిపెట్టుకుంటారు. 5, 6 వచనంలో యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. యెహోవా కొరకే. ఎక్కడో తప్పు చేశారని వాళ్ళని కనిపెట్టుకోవడం కాదు. కానీ మన తప్పును క్షమించగలిగిన వాడు, క్షమించవలసిన వాడు ముఖ్యంగా ఆయన. నేను తప్పు జరిగింది, ఎమ్మెల్యే గారు జరిగింది, కానీ నేను తప్పు చేస్తాను, అది జరగకుండా చూడండి అట్లా అడగడం కాదు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఎవరేమైనా చేసినా మన తప్పును క్షమించగలిగిన వాడు ఆయనే. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుతున్నది. తర్వాత ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకునే ఉన్నాను. ఆయన మాట చెప్పాడు, ఏమన్నాడు? పాపమును క్షమించమని అడిగితే క్షమిస్తామన్నాడు. అదే మొదటి వాహనం 1:9. మన పాపములను మనం ఒప్పుకోలేదా ఆయన నమ్మదగిన వాడు కొరక ఆయన మన పాపములను క్షమించి, అదే ఆయన మాట.
నేను ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. కనుక మన జీవితంలో స్పిరిచువల్ గా మన కాంటాక్ట్, మన సంబంధం ప్రభుతో రెస్టోర్ చేసుకునేంత వరకు ఆయన మాట మీద కనిపిస్తున్నాను. ఎప్పుడు రెస్టోర్ చేసుకోవాలి, ఎప్పుడు రెస్టోర్ చేసుకోవాలి. కనిపెట్టుకొని ఉన్నాను. 7వ వచనంలోని ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోను. 5వ వచనం మన చదువు మాట అదే, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోను. మన దేవుడు ఎవరు? మనం ఆశ పెట్టుకోవాలని దేవుడు. ఆయన చెప్పిన మాటలు నెరవేర్చే దేవుడు. ఆయన చెప్పిన మాటలు నెరవేర్చే దేవుడు. 7వ వచనం 3వ లైన్లో సంపూర్ణ విమోచన దొరకు. ఆయనకే విమోచన కూడా ఏంటిది? సంపూర్ణమైన విమోచన. సంపూర్ణమైన విమోచన. కనుక ఆ సంపూర్ణమైన విమోచన కొరకు మనం ఆశ పెట్టుకున్న వాళ్ళంగా ఉండాలి. ఈ మధ్యలో 2వ లైన్లో 7వ వచనంలో యెహోవా యొక్క కృప దొరుకును. దేని బట్టి ఆయన మనల్ని విమోచించగలడు? దేని బట్టి క్షమిస్తాడు? మన మీద పెనాల్టీ కట్టే కాదు, ఆయన కృపను బట్టే ఆయన పాపాన్ని క్షమించగలడు. ఎస్సీ పత్రిక 2:8 కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు, అది క్రియల వల్ల కలిగింది కాదు. మన రక్షణ, మన పాపక్షమాపణ దేవుని కృప చేతనే కలిగింది కానీ మనం చేసిన క్రియలను బట్టి కాదు. కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ అన్నమాట. మనలో ఏదో మెరిటుంటే దేవుడు మనం చేసిన ఫేవర్ కాదు, మనం మెరిట్ చూస్ చేసింది కాదు. 10th క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే మీరు మేలు చేసుకున్న వాళ్ళు చాలా ఉన్నారు, మెరిట్ బట్టి. కానీ మనం మెరిట్ని బట్టి ఆయన మన పాపాలు క్షమించిన వాడు కాదు. అన్మెరిటెడ్, మనము మెరిట్ చెందిన వాళ్ళని కాదు, అయినా ఆయన మనకు సేవ చేశాడు. సూపర్ ఇంగ్లీష్ లో చాలా మాట చెప్తా ఉంటారు, గివింగ్ వాట్ వి డోంట్ డిజర్వ్ ఇస్ గ్రేట్. గ్రేట్ అంటే గాడ్ గివింగ్ టు us వాట్ వి డోంట్ డిజర్వ్. దేవుడైతే పొందడానికి మనకు అర్హత లేదో దేవుడు దాన్ని మనకి ఎవరినే చూపడదా. యెహోవా యొక్క కృప దొరుకును. కృప దొరుకును. మనం యోగ్యము కాదు పాపక్షమాపణ కలిగే విమోచన కలగదు. అయితే ఆయన దగ్గర దొరుకుతుంది. ఏదైనా ఒక షాప్ లో దొరుకుతారు రాష్ట్రం మనం పోతే లేదు అని నిరాశ చేస్తాం, కానీ ఈ జరిగిపోతే నిరాశ లేదు. ఆయన దగ్గర కృప ఎప్పుడు రెడీగా ఉంటుంది. దాంట్లో మనం చూస్తున్నాం కదా, ఆయన పేరే కృపామయుడు, కృపా సమృద్ధి గలవాడు, సమృద్ధి కృప కలిగిన వాడు. అందుకే సంపూర్ణమైన విమోచన ఇవ్వడానికి శక్తి కలిగిన వాడు. సంపూర్తిగా విమోచించుటకు, రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని హెచ్చరిస్తున్నాడు. కనుక ఆరాధన కొరకే మందిరానికి వెళ్ళినప్పుడు ఈ మాటలన్నీ ఆలోచన చేసుకుంటూ పోతున్నాడు. ఆలోచన చేసుకుంటూ వెళ్ళి ఆయన కృప కొరకే వేడుకొని పాపక్షమాపణ కొరకు దోషములను క్షమించమని అడుగుతూ, దోషం నుంచి విమోచించమని అడుగుతూ, మీరు కృపా సమృద్ధి గల దేవుడు, కృపనిచ్చే దేవుడు, మా దోషాలు క్షమించమని ఆయన మాటను మనకు కలవేమని అడిగి ఆయన చేత మన పాపాలు వస్తున్నప్పుడు ఆయన మన పాపాలు క్షమించాలని నిశ్చేత కలిగిన వారు వారు దేవాలయానికి వెళ్తున్నారు, దేవుడు సృష్టిస్తారు. ఇది ఎప్పుడంటే ఎప్పుడో ఒకసారి కాదు, నిత్యము జరగవలసిన. ఎందుకు మనము పాపం లేని వారిని చెప్పుకోవడానికి లేదు. ఏదో మనలో పాపం ఉంటుంది. తలంపుల్లో కానీ, ఊహల్లో కానీ, ఆలోచనలో కానీ, శరీరంలో కానీ, మనసులో కానీ, ప్రాణములో కానీ, ఆవేశంగానో అతిశయంగానో గర్వించో ఏదో రీతిగా నేను అది కదా ఇది కదా అనుకోను, ఏదో రీతిగా మనలో పాపం దోషం మనలో ఉండలే ఉంటాయి. నీవు దోషములను కనిపెట్టి చూసిన ప్రభువా ఎవరు నీ ఎదుట నిలవగలిగితే నేను నిలవలేమో తెలుసుకోవాలి. అలా ఒప్పుకొని పాపము క్షమించమని అడిగి విమోచించమని అడిగి విమోచించబడిన వారిని ఆయన ఆరాధించే ఇతరులకు వెళ్ళాలని
130వ కీర్తనలో యాత్రా కీర్తన సందర్భంగా మనం నేర్చుకుంటా ఉన్నాం. కనుక మన అందరి జీవితంలో కానీ ఆదివారం మనం ఆరాధన చదివితే పేరు వచ్చే సమయంలో కానీ మరెప్పుడే ప్రార్థించి ప్రభుని కనిపించుకొని సంపూర్ణమైన సమాపన పొందిన వారిగా మన జీవిత యాత్ర కొనసాగించుకోవాలి. అలాగే మన జీవితాన్ని కొనసాగించుకోవడానికి దేవుడు తన అమూల్యమైన కృపను మనందరి పట్ల ఇష్టం.